ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ఎన్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఊర్లో పండగ. ఇది 13 ఇయర్స్కి ఏమో ఒకసారి వస్తుందంట. అది కాకుండా నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం వచ్చిన పండుగ, అందుకని చెప్పి తప్పకుండా అటెండ్ అయ్యాను. ఇది వచ్చేసి ఇక్కడ అవన్నీ బోనాలు, ఇవన్నీ కొన్ని దేవుడి బోనాలు ఉంటాయి. మనం ఓన్గా పెట్టుకొని మొక్కుతో పెట్టుకొని పెట్టుకోవచ్చంట. నేను తర్వాత నుంచి ఇది అమ్మవారిని ఊరేళ్తారంట. అదేంటో నాకు కూడా అంత స్పెసిఫిక్గా ఇవన్నీ ఈ ఆచారాలు అవన్నీ తెలీదు. ఈ పండగ వచ్చేసి ఒక 3 days కంటిన్యూస్గా జరుగుతుందంట. మెయిన్ పండగ అయితే మాత్రం మంగళవారం, ఇది అమ్మవారి పండగ. ఇంకా ఆ రోజే అమ్మవారి రథాన్నది ఊరంతా తిప్పుతారు. మేము ఆ రోజు అయితే మా అమ్మవారి ఘటాల కోసం అయితే ఎత్తుకోవడానికి అసలు ఖాళీ ఉండదంట. మేము 4 నుంచి ఏమో అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అమ్మవారు ఊరంతా తిరిగేసి వచ్చేసరికి చాలా టైం పట్టింది. ఇంకా రథం ఎత్తడానికి కూడా అందుకనే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడ అమ్మవారి పైన చీరలు అవి వేస్తారు. ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా ఖచ్చితంగా అమ్మవారికి మొక్కుకొని చీర పెట్టాల్సిందే. ఇంకా బయట నుంచి మనం వెళ్తాం కదా, ఎవరైనా మనకి అది మన ఇష్టం అంట. తర్వాత ఇంకా అమ్మవారిని అయితే ఇగో అలా కట్టేసి ఇంకా ఎత్తుతున్నారు. దీనికైతే చాలా ప్రాసెస్ ఉంది. ఆ రథము ఉంది కదా, బండి అనేది ఒక 3 days పూజిస్తారు. దానికి పూజించిన తర్వాత ఇంకా రథమాన్ని అయితే కడతారు. దీన్ని తొయ్యడం కోసం అయితే చాలా కష్టపడతారు. సరే కదా, ఎంతమంది ఇలా ఇంకా ఊరంతా ఇలా తోసుకుంటూనే ఊరంతా ఒక దగ్గర తిప్పడమే చాలా కష్టం. అలాంటిది ఊరంతా తిప్పుతారంట. తిప్పారు. ఇంకా చాలా అసలు జనం అయితే అసలు క్రౌడ్ అస్సలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నది. మధ్య నేను చాలా ఊర్లు పండగలకు వెళ్ళాను. ఏ పండగకి వెళ్ళినా ఇలా అమ్మవారి పండగలకి అరటిపళ్ళు అయితే విసురుతున్నారు. ఎందుకు విసురుతున్నారో నాకు కూడా అంత ఐడియా లేదు. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇది వచ్చేసి అంజడి రథం అంట. ఈ పండుగలు నేను చాలా చాలా కొత్తవన్నీ చూశాను. ఎందుకు పెట్టారో కూడా నాకు తెలియదు. తర్వాత ఎవరినైనా అడుగుదామంటే ఇంకా పండగ హడవిలో ఎవరిని అడుగుతాం. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇక్కడైతే ఇంకా ఘటాలు ఎత్తుకోవడం. ఇంకా ఘటాలు ఎత్తుకునేసరికి అయితే అసలు అమ్మ ఖాళీనే లేదు. ఇంకా అలా తోసుకుంటున్నారు. ఘటాలు ఎత్తుకుంటే మంచిదంటే ఇంకా నేను ఎలాగోకలాగా ఘటాలు అయితే ఇల్లు అడిగేసి ఘటాలు అయితే ఎత్తుకున్నాను. ఆ ఘటం ఎత్తుకుంటే ఏదో అమ్మవారి పూనుతుంది ఏదో అంటారు. ఇంకా అలా అంటారు. ఎత్తుకుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇంకా నేను కూడా గతలు ఎట్టుకుని ఒక 3-4 steps అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాను. తర్వాత వేరే ఒకరికి మనం ముందుగా మొక్కుకొని ఇచ్చేయాలి. ఇంకా తర్వాత ఈ ఘటాల్లో కూడా ఎవరైనా ఇంకా ఏదైనా మొక్కుకొని అరటిపళ్ళు కానీ డబ్బులు కానీ అక్షింతలు కానీ ఆ ఘటాల్లో మొక్కుకొని వేస్తూ ఉంటారంట. ఇంకా ఊరంతా ఈ ఘటాల్లో కూడా అమ్మవారితో పాటు ఊరంతా ఈ ఘటాల్లో కూడా తిప్పుతారు. ఇంకా అందరూ మొక్కుకొని అందులోనే వేస్తూ ఉంటారు. అలా అయితే మనం కోరుకుని నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం అన్నమాట. ఈ ఘటాల్లో కూడా ఎవరైనా ఇంకా ఏదైనా మొక్కుకొని అరటిపళ్ళు కానీ డబ్బులు కానీ అక్షింతలు కానీ ఆ ఘటాల్లో మొక్కుకొని వేస్తూ ఉంటారంట. ఇంకా ఊరంతా ఈ ఘటాల్లో కూడా అమ్మవారితో పాటు ఊరంతా ఈ ఘటాల్లో కూడా తిప్పుతారు. ఇంకా అందరూ మొక్కుకొని అందులోనే వేస్తూ ఉంటారు. అలా అయితే మనం కోరుకుని నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం అన్నమాట. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి.
సిరగట్టి ఊళ్ళోకి వచ్చనమ్మా తలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా వెనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా సాధు శిస్తులంతా సాగిల బట్టరమ్మ. అండ్ మీరు రీసెంట్గా ఏ ఊరు పండగకి వెళ్ళారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.